Hello, my dear friends. Today our topic is state transition matrix. స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్లో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాం. ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చి కంప్యూట్ ది స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ x1 x2 equal to -3 1 -2 0 plus 0 1 into u y equal to 1 0 plus 0 into u. ఇక్కడ మనకి x టర్మ్స్ ఇచ్చాడు, u టర్మ్ వచ్చింది అండ్ y టర్మ్ ఇచ్చాడు. మనకు అనుకోని స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ చేయాలంటే మనకి ఫస్ట్ ఫార్ములా తెలియాలి. ఫార్ములా ఏంటంటే SI minus A అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ SI minus A into whole inverse. అంటే SI minus A ని A ఇన్వర్స్ ని adjoint SI minus A by det of SI minus A గా రాసుకోవచ్చు. ఏమి ఇచ్చాడు మనకి S వాల్యూ కావాలి, I వాల్యూ కావాలి. ఏ ఆల్రెడీ ఏ వాల్యూ ఇచ్చేస్తున్నాడు, మనకి SI కావాలి. SI అంటే I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మీన్స్ 1 0 0 1. I means ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వేర్ S ఈక్వల్ టు SI అంటే ఐని ఎస్తో మల్టిప్లికేషన్ చేస్తే S ఇంటూ 1 S 0 0 S మనకి SI వాల్యూ వచ్చేసింది. మనం SI మైనస్ ఏ చేయాలంటే SI అంటే S 0 0 S మైనస్ -3 1 -2 0. కన్సిడర్ మైనస్ చేస్తాం కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ S ప్లస్ 3 0 మైనస్ ఆఫ్ 1 -1 0 మైనస్ ఆఫ్ -2 ప్లస్ 2 S మైనస్ ఆఫ్ 0 SI మైనస్ ఏ కనుక్కున్నాం. నెక్స్ట్ SI మైనస్ ఏ కనుక్కున్న తర్వాత దాన్ని SI మైనస్ ఏ అంటే అడ్జాయింట్ SI మైనస్ ఏ చేయాలి అండ్ దట్ ఆఫ్ SI మైనస్ ఏ కనుక్కోవాలి. అడ్జాయింట్ SI మైనస్ ఏ అంటే అడ్జాయింట్ అంటే A B C D ఉంటుంది. దీన్ని మనం దీన్ని ఏ ప్లేస్కి చేంజ్ చేసుకోవాలి. అడ్జాయింట్ అంటే D ఇక్కడ A Bని -Bగా రాసుకోవాలి, Cని -Cగా రాసుకోవాలి. దీన్ని అడ్జాయింట్ అంటారు. సేమ్ ఇలా ఇక్కడ కూడా అడ్జాయింట్ అంటే S ప్లస్ 3 -1 ప్లస్ 1 అవుద్ది, ప్లస్ 2 -2 అవుద్ది. SI అడ్జాయింట్ బై det అంటే SI మైనస్ ఈ వాల్యూని ఈ హోల్ వాల్యూ మ్యాట్రిక్స్ని det చేయాలి. S plus 3 into S minus of minus plus 2 S square plus 3S plus 2 det value అంటే adjoint SI minus A by det of SI minus A. adjoint SI minus అంటే det of అంటే S square plus 3S plus 2 1 minus 2 plus 3 by S square plus 3S plus 2. మనం డివైడ్ చేసుకోవాలి అంటే S by S square plus 3S plus 2 and 1 by అంటే ఓకే దాన్ని S square plus 3S plus 2ని S square plus 3S plus 2ని S plus 1 into S plus 2గా రాసుకోవచ్చు. ఈ ప్లేస్లో S plus 1 into S plus 2 1 by S plus 1 into S plus 2 minus 2 by S plus 1 into S plus 2 S plus 3 by S plus 1 into S plus 2. ఇప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ చేద్దాం.
నెక్స్ట్ దీని తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలి. ఫస్ట్ దానికి పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తే ఎస్ బై ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ 2 ఈక్వల్ టు ఏ బై ఎస్ ప్లస్ 1 ప్లస్ బి బై ఎస్ ప్లస్ 2 వేర్ ఎస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎస్ ప్లస్ 2 ప్లస్ బి ఇంటూ ఎస్ ప్లస్ 1. షార్ట్ కట్లు చెప్తున్నాను చూడండి. ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ 2 బై ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఎస్ ఈక్వల్ టు యూ ఆఫ్ ఎస్ ప్లస్ 1 ప్లస్ బి ఆఫ్ ఎస్ ప్లస్ a of s plus 2 b of s plus 1. Let's we consider first s equal to minus 2 అనుకోండి. s plus minus 2 సబ్స్టిట్యూట్ చేస్తే 0 plus b of minus 2 plus 1 equal to minus b minus 2 minus minus plus అయిపోయింది కాబట్టి b equal to 2. నెక్స్ట్ s equal to minus 1 సబ్స్టిట్యూట్ చేస్తే minus 1 equal to minus 1 equal to a equal to minus 1 plus 2 plus 0. Next minus 1 equal to a equal to minus 1. a place లో a value b place లో b value substitute చేస్తే minus 1 by s plus 1 plus 2 by s plus 2. దీన్ని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే దీన్ని చేస్తే e పవర్ మైనస్ ఏటీ. దీన్ని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మైనస్ 1 బై ఎస్ ప్లస్ 1 అంటే మైనస్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 2t. ఫస్ట్ దానికి చేస్తే వచ్చింది. Next we have to do 1 by s plus 1 plus s plus 2 1 equal to a by s plus 1 b by s plus 2 a of s plus 1 a of s plus 2 plus b of s plus 1. Substitute s equal to minus 2 1 equal to 0 plus b of minus 2 plus 1 where 1 equal to minus b equal to minus 1 where 1 equal to we have to substitute s equal to minus 1 a of minus 1 plus 2 plus 0 plus 0. Next 1 equal to a. We have to substitute a value b value ని ఇక్కడ ఈ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వల్ టు a అంటే 1 by s plus 1 plus minus 1 by s plus 2 అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ t మైనస్ ఆఫ్ e పవర్ మైనస్ 2t. సెకండ్ టర్మ్ లెట్స్ we take one screenshot. We completed second one and the third one చేద్దాం. థర్డ్ వన్ వచ్చి minus 2 by s plus 1 s plus 2 equal to a of s plus 2 డైరెక్ట్ గా చేస్తున్నాను. b of డైరెక్ట్ గా చేస్తున్నాను సింపుల్ గా b of s plus 1 అంటే minus 2 equal to a of s plus 2 plus b of s plus 1. s ప్లేస్ లో s ఈక్వల్ టు మైనస్ 2 ఒకసారి పెడితే మైనస్ 2 ఈక్వల్ టు b ఆఫ్ మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ b ఈక్వల్ టు
2. Next b equal to 2. Minus 2 equal to a of minus 1 plus 2 plus 0. Minus 2 equal to a. Substitute value. Minus 2 by s plus 1 plus 2 by s plus 2 plus 2 by s plus 2, where inverse Laplace transform of minus 2 by s plus 1 plus 2 by s plus 2 ni minus 2 e power minus t plus 2 into e power minus 2t ఇది థర్డ్ టర్మ్. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ క్యాలిక్యులేట్ చేయాలి. దట్ చేస్తాను. ఎస్ ప్లస్ 3 డైరెక్ట్గా వేస్తాను. ఏ ఆఫ్ ఎస్ ప్లస్ 2 ప్లస్ బి ఆఫ్ ఎస్ ప్లస్ 1. నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఈక్వల్ టు 0 ప్లస్ బి ఆఫ్ మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 2 ప్లస్ 1. నెక్స్ట్ 1 ఈక్వల్ టు మైనస్ బి ఈక్వల్ టు మైనస్ 1. దెన్ ఎస్ ఈక్వల్ టు మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 equal to a of minus 1 plus 2 0. A equal to 2. A equal to you have to substitute a place lo substitute చేస్తే 2 by s plus 2 by s plus 1 plus minus 1 by s plus 2. దాన్ని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే 2 into e power minus t minus of minus e power minus 2t. 1 2 3 4 ఈ 4 ఒక ప్లేస్లో రాసేద్దాం. minus e power minus t plus 2 into e power minus 2t. Second one, e power minus t minus e power minus 2t. Next third one, minus 2 into e power minus t plus 2 into e power minus 2t. Fourth one, 2 into e power minus t minus e power minus 2t. This is final answer. State transition matrix మీద ఫస్ట్ ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ we have to go further topics. Thank you.